హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాము. ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివిధ జిల్లాల నుంచి అధికారులు తాజాగా సమాచారాన్ని అయితే ఇస్తూ ఉన్నారండి. జిల్లాల్లో మండలాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి తదితర పూర్తి సమాచారాన్ని నేనైతే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అంతకంటే ముందు రేషన్ షాపుల భర్తీ ఏ విధంగా ఉంటుంది, పరీక్ష, ఇంటర్వ్యూ, అలాగే దరఖాస్తు ఫారం ఏ విధంగా రాయాలి, దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుంది, సిలబస్ ఏంటి తదితర పూర్తి సమాచారంతో కూడిన వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. దాన్ని కూడా మీరు చూసినట్లయితే రేషన్ షాపుల భర్తీకి సంబంధించి ప్రక్రియ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వారు ఆ వీడియో కూడా చూసి మీరైతే పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ విజయవాడ జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా నుంచి మనకు భారీగా రేషన్ దుకాణాలు భర్తీ చేస్తున్నట్లు, ఈ దుకాణాలకు ఈ అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు సమాచారం ఇస్తున్నారు. జిల్లాల్లో మండలాల వారీగా నేను ఈ సమాచారాన్ని అయితే మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఇలా కొత్త రేషన్ దుకాణాలకు ప్రభుత్వం ఎక్కడ నోటిఫికేషన్ విడుదల చేసినా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా అయితే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో రేషన్ డీలర్ల ఖాళీ భర్తీకి మోక్షం లభించింది. విజయవాడ నగరం, ఇబ్రహీంపట్నం, కొండూరు, మైలవరం మండలాల్లో ఖాళీగా ఉన్న చోట డీలర్లను నియమించడానికి ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య గారు ఒక ప్రకటన ద్వారా సమాచారాన్ని అయితే ఇస్తున్నారండి. దరఖాస్తులను నిర్దేశిత నమూనా ఫారంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఎదురుగా మాంటిస్సోరీ కళాశాల ఆవరణలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ రేషన్ దుకాణాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి 18 ఏళ్లకు పైబడి 40 సంవత్సరాలకు లోపు వయస్సు ఉండాలన్నారు. రాత పరీక్ష 80 మార్కులకు, మౌఖిక పరీక్ష 20 మార్కులు ద్వారా ఎంపిక ఉంటుందని వివరించారు. ఖాళీలు నూతనంగా ఏర్పడిన చౌక దుకాణాల కేటగిరీల వారీగా పూర్తి వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ విజయవాడ సర్కిల్లోని ఇబ్రహీంపట్నం, మైలవరం, కొండూరు మండలాల్లోనే ఈ రేషన్ డీలర్ల దుకాణానికి సంబంధించి అధికారులు మండల ఆఫీసుల్లో నోటీస్ బోర్డులో అయితే ఈ వివరాలను ఉంచారండి. ఎవరైతే ఈ మండలాలకు సంబంధించి ఖాళీలను భర్తీ చేసుకోవాలి, తాము రేషన్ డీలర్షిప్ పొందాలి అనుకుంటే ఆసక్తి ఉన్నవారైతే మీ మండలాల ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నోటీస్ బోర్డులో ఉన్న సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ రిజర్వేషన్లు ఉన్నాయి, మీకు రిజర్వేషన్ ఖాళీలు మీ గ్రామంలో మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అక్కడే దరఖాస్తు ఫారాన్ని తీసుకోండి. ఎంఆర్ఓ ఆఫీసులో అడిగినా ఇస్తారు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న జిరాక్స్ షాపుల్లో కూడా ఈ యొక్క రేషన్ షాపు దరఖాస్తులు అనేవి లభిస్తాయి. కాబట్టి మీరు మీ మండల కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం అయితే తప్పనిసరిగా మీ ఎంఆర్ఓ ఆఫీసులకు అయితే విజిట్ చేసి నోటీస్ బోర్డులో ఎంక్వైరీ చేసుకోండి. అలాగే ఇక అనకాపల్లి జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో భారీగా రేషన్ దుకాణాలు భర్తీ చేస్తున్నాము, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు తాజా సమాచారాన్ని ఇస్తున్నారండి. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. రేషన్ డిపో డీలర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డిఆర్ఓ సత్యనారాయణరావు గారు ఒక ప్రకటనలో తెలిపారండి. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 7 గ్రామాల్లో నూతన రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తూ ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలంటూ తెలిపారు. 26న రాత పరీక్ష, 27న మౌఖిక ఇంటర్వ్యూ జరుగుతుందని, గ్రామ పరిధిలో నివాసం ఉండి 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, డ్వాక్రా గ్రూపు సంఘాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఖాళీల వివరాలను కూడా తెలిపారండి. అనకాపల్లి తొమ్మలపాల ఇందిరానగర్ గ్రామానికి సంబంధించి బీసీఈకి రిజర్వేషన్ కేటాయించారు. అలాగే అనకాపల్లి మండలానికి సంబంధించి కొత్తూరు 2లో బీసీఏ మహిళకైతే కేటాయించారు. అలాగే అనకాపల్లి, కొత్తూరు, రామాపురం ఓసీకి, అనకాపల్లిలోనే సత్యనారాయణపురం, మూలపేట ఎస్సీ మహిళకి, అలాగే అక్కిరెడ్డిపాలెం టిఆర్ కాలనీ ఓసీ స్పోర్ట్స్ పర్సన్ కి, అలాగే అచ్యుతాపురం, పెద్దపాడు బీసీబీ మహిళకి,
అచ్యుతాపురం అందలాపల్లి ఈడబ్ల్యూఎస్ మహిళకి ఈ ఖాళీలను కేటాయించామని, ఈ అర్హతలు ఉన్నవారు అంటే ఇంటర్మీడియట్ 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి రిజర్వేషన్ కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు అయితే మనకు తాజాగా సమాచారం ఇస్తున్నారండి. అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నం డివిజన్ పరిధిలో కొత్తగా 14 చౌక దుకాణాల కోసం ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేస్తున్నామని 37 డీలర్ నియామకానికి ఆర్డీఓ వివి రమణ నోటిఫికేషన్ అయితే ఇదే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం డివిజన్ పరిధిలో కొత్తగా 14 చౌక దుకాణాలతో పాటుగా ఖాళీగా ఉన్న 37 రేషన్ డీలర్ల నియామకానికి ఆర్డీఓ వివి రమణ గారు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ నారాయణ గారితో కలిసి డీలర్ల నియామక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గారు మాట్లాడుతూ 18 నుంచి 40 ఏళ్ల లోపు ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నెల అనగా డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రింట్ తీసుకుని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాపీలు అందజేయాలని సూచించారు. ఈ నెల 26న రాత పరీక్ష, 27న మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష జరిగే స్థలాల వివరాలు అభ్యర్థుల హాల్ టికెట్లో ఉంటాయని వెల్లడించారు. ఇక్కడ మనకు ఆర్డీఓ గారు ఈ రేషన్ దుకాణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని తెలియజేస్తున్నారండి. మరి ఏ విధంగా చేసుకోవాలి ఏమిటి అనేది ఇక్కడ మనకు వెబ్సైట్ పేరు కానీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మీరు మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే అక్కడ నోటీస్ బోర్డులో ఈ పూర్తి సమాచారం ఉంటుంది. మీరైతే ఈ దరఖాస్తు చేసుకుని రేషన్ దుకాణాల భర్తీని అయితే చేసి మీకు అర్హత ఉన్నట్లయితే రేషన్ దుకాణాలను పొందండి. ఇదే అనకాపల్లి జిల్లాకు సంబంధించి మాకవరం పాలెం మండలంలోని 5 గ్రామాల్లో రేషన్ దుకాణాలను భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు బూరుగుపాలెం, కొండల అగ్రహారం, పైడిపాల, తూటిపాల, మాకవరం పాలెం గ్రామాల్లో డీలర్లను నియమించుటకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 26న రాత పరీక్ష, 27న ఇంటర్వ్యూ ఉంటుందని ఇన్ఛార్జ్ తహసీల్దార్ రామారావు గారు అయితే తెలిపారండి. ఇతర వివరాలకు రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. చీడికాడ మండలంలో 3 రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తహసీల్దార్ ప్రసాదరావు గారు తెలిపారు. కోడాం పంచాయతీ పరిధిలో నూతన డిపో, చీడికాడ పంచాయతీలో బీసీ కాలనీలో నూతన డిపో, తురువోలు డిపో 2 డీలర్లకు నియామకాలకు భర్తీ చేపట్టినట్లు ఇక్కడైతే మనకు అధికారులు తాజాగా సమాచారం ఇస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మండలాల వారిగా ఎవరైతే రేషన్ దుకాణాలు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ మండల కేంద్ర కార్యాలయాన్ని మీరు సంప్రదించి నోటీస్ బోర్డులో పూర్తి సమాచారం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే దరఖాస్తు ఫారాలను ఆఫ్లైన్లో తీసుకుని పూరించి మీరైతే సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి తాజా సమాచారం ఇచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఆ సమాచారాన్ని తెలియజేస్తాను. మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.